హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను ఈరోజు చూపించే రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్లో చేశాను. ప్రెషర్ కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుంది. నేను బగారా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. ప్రెషర్ కుక్కర్లో చాలా స్పీడ్గా అయిపోతుంది. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని మనము దాంట్లోకి సరిపడినంత ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత వాటితో పాటు కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. మనం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోకపోతే బాగోదు. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత అంతా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం మనం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది అల్లం పేస్టు. దాంట్లోకి మనం ముందుగా ఎంత బియ్యం గడి పెట్టుకున్నామో సరిపడినంత ఎసురు పోసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1కి గ్లాసున్నర తీసుకున్నాను. దాంట్లోకి సరిపడినంత ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. ఆ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. దాంట్లోకి నీళ్ళు లేకుండా మంచిగా వడకట్టి ఆ బియ్యం వేసుకొని దాన్ని కొంచెం కలిపి మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అంటే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పొడిగా వస్తుంది బాగా రైసు. దాంట్లో కాంబినేషన్గా వెజ్ వాళ్ళు అయితే గోంగూర చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను చికెన్ కర్రీ చేశాను, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.